దేశంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడికి ప్రతిరోజు 500 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటన్నిటిని నియంత్రించే వ్యవస్థ ఏటీసీ. ఈ ఏటీసీ ఎట్లా పనిచేస్తుంది, అందులో విధులు నిర్వహించున్నటువంటి ఉద్యోగులు వాళ్ళ ముందున్న సవాళ్ళు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం పదండి. ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఇప్పుడు మనం ఉన్నాం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఏటీసీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడి నుంచే విమానాలన్నీ హైదరాబాద్కు శంషాబాద్కు వస్తున్నటువంటి విమానాలన్నీ ఇక్కడి నుంచే కంట్రోల్ చేస్తూ ఉంటారు. ల్యాండింగ్ అయినా టేకాఫ్ అయినా ఇక్కడి నుంచే ఈ సెంటర్ నుంచే, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సెంటర్ నుంచే కంట్రోల్ చేస్తుంటారు. ప్రతి ఒక్క విమానం కూడా ఆ పైలట్తో అనుసంధానమై ఇక్కడ ఉన్న ఏటీసీ ఎంప్లాయీస్ వారితో అనుసంధానం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ బట్టి వాళ్ళు ఇక్కడ టేకాఫ్ కావడానికి కానీ ల్యాండింగ్ కావడానికి కానీ ఇక్కడ నుంచే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్, పైలట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తుంటాయి. మనం చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్లో కూడా చూడొచ్చు. హైదరాబాద్ ఏటీసీ సెంటర్, మనం ఇప్పుడు ఇది 22వ ఫ్లోర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 22వ ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడి నుంచి వ్యూ అంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి రన్వే కావచ్చు, అట్లాగే పార్కింగ్ ప్లేస్ కావచ్చు, రన్వే నుంచి పార్కింగ్ ప్లేస్కు తీసుకెళ్ళడం, ఎలా పార్కింగ్ ప్లేస్ నుంచి రన్వేకు తీసుకెళ్ళడం, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి విజువలైజేషన్ కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. ఈ ఏటీసీ సెంటర్ నుంచే ఇటు నార్మల్గా చూడడానికి, తర్వాత ఆన్లైన్లో ఎక్కడైతే రాడార్లో చూసేందుకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఏటీసీ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సూపర్వైజర్ రాహుల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఏటీసీ ఎట్లా వర్క్ చేస్తుంటుంది? బేసిక్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అన్నది కొంచెం కాంప్లెక్స్ జాబ్. ఇది మిగతా జాబ్స్ కన్నా సెపరేషన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిలేస్ ఉండకుండా చూస్తామన్నమాట. సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్ మీ దీంట్లో. ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఏవేసి ఉంటుందో దాని గురించి అని చెప్పేసి మేము చాలా ఈ యొక్క కాంప్లెక్స్ టాస్క్ని రేటింగ్స్ ఉన్న వాళ్ళు కంట్రోలర్స్ని ముందు వాళ్ళని ట్రైన్ చేసి చాలా టైం పీరియడ్లో వాళ్ళకి ట్రైనింగ్లు అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి కరెక్ట్గా రేటింగ్స్ ఇచ్చిన తర్వాతే దెన్ వాళ్ళకి మేము ఈ జాబ్ని అసైన్ చేస్తామన్నమాట. ఈ యొక్క టాస్క్ని అసైన్ చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ సేఫ్టీని ఒక ముఖ్యంగా దీన్ని పెట్టుకొని మిగతా అన్ని డిపార్చర్స్ అండ్ అరైవల్స్లో ఒక పర్టికులర్ ఇంటర్వెల్స్ మధ్యలో వీటిని నిర్వర్తిస్తూ ఉంటారు. షిఫ్ట్కు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తుంటారు? హైదరాబాద్లో ప్రజెంట్ ఒక్కొక్క రోజుకు ఎన్ని టేకాఫ్స్ అండ్ ల్యాండింగ్స్ ఉంటున్నాయి? మోర్ దెన్ 450. బిఫోర్ కోవిడ్ ఇట్ వాజ్ 650. నౌ ఇప్పుడు వచ్చేసి 500 మూమెంట్స్ వరకు వచ్చేసాయి. అండ్ ప్రతి షిఫ్ట్లో 16 to 18 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఒక రెడార్ కంట్రోలర్స్ 6 మెంబర్స్ ఉంటారు. నాన్ రెడార్ కంట్రోలర్స్ ఒక 8 మెంబర్స్ ఉంటారు. మిగతా వాళ్ళు నాన్ రేటెడ్ పీపుల్ ఉంటారు. ఈ విధంగా కంట్రోల్ చేస్తారనమాట. మీరు చూసినటువంటి ఈ ఛాలెంజింగ్ జాబ్, చాలా రోజుల ఎక్స్పీరియన్స్లో చూసినటువంటి మీరు ఎట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆ కేస్ స్టడీస్ ఏమైనా ఒకటి చెప్పగలుగుతారా మీరు? ఎవ్రీ ఇయర్ రెయినీ సీజన్లో వెదర్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. వెదర్ ఎప్పుడు ఎలా మారుతుంది అన్నది నోబడీ కెన్ టెల్. అప్పుడప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్లీ ఇన్ ద మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ రెయిన్ విజిబిలిటీ చాలా తక్కువైపోతుంది. విజిబిలిటీ పడిపోవడం అన్నది అది వింటర్ సీజన్లో కూడా జరుగుతుంది. బట్ రెయినీ సీజన్లో ఏంటంటే బికాస్ ఆఫ్ దట్ రెయినీ సీజన్ విజిబిలిటీ చాలా షార్టెస్ట్ పీరియడ్లో నీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ కాకుండా వేరే డెస్టినేషన్కి వెళ్ళిపోతాయి, వేరే ఆల్టర్నేట్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ టైంలో అండ్ ఇక్కడ డిపార్చర్స్ కూడా లైనప్ అయిపోతూ ఉంటాయి, అరైవల్స్, డిపార్చర్స్. సో ఇట్ విల్ బీ ఎ బిగ్ మెస్ అనమాట. దాన్ని క్లియర్ చేయడం అన్నది ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. కానీ హైదరాబాద్లో గతంలో రీసెంట్గా కేటీఆర్ కూడా చేశారు, హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ అనేది నానాటికి పెరిగిపోతుంది, రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్తారు. గతంలో ఎంతవరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉండే, ఒక్కొక్క రోజు ఎన్ని మన ల్యాండింగ్ కానీ టేకాఫ్ అయ్యేవి, ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి, ఇంకా ఫర్దర్గా ఎన్ని ఉండబోతుంది, దానికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ప్రికాషన్స్ తీసుకోవడం అన్నది అది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ ఓన్లీ, సిన్స్ ఇట్ ఇస్ అ సేఫ్టీ రిలేటెడ్ జాబ్. ట్రాఫిక్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే మహానగరం, హైదరాబాద్ ఇస్ అ మహానగరం కాబట్టి ట్రాఫిక్ అన్నది ఇట్స్ గోయింగ్ ఆన్ పీక్ అనమాట.
అండ్ విదిన్ నెక్స్ట్ 10 years నేను అనుకోవడము మోర్ దెన్ సాచురేషన్ అయిపోతుంది, చాలా పెరుగుతుంది ట్రాఫిక్. వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ద ప్రెజెంట్ మూమెంట్స్ ఏవైతున్నాయో యాజ్ ఆన్ డే 5-10 మూమెంట్స్ వరకు మేము టచ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇట్ మే ఇంక్రీజ్ టు 1000 మూమెంట్స్ విదిన్ ద నెక్స్ట్ షార్టెస్ట్ 5 to 10 years లోపల 1000 కన్నా పర్ డే మూమెంట్స్ ఎక్కువ పోతాయి. సో ఇది మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి మరికొందరు ఏటీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏటీసీ ఏం వర్క్ చేస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఎట్లా ఉంటుందని చెప్తాం. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఒక ఏటీసీ ఎంప్లాయీగా స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఏటీసీ తోటి ఎయిర్ క్రాఫ్ట్ అనేది అనుసంధానమై ఉంటుంది? యాజ్ ఏ ఏటీసీ మాకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించబడ్డాయి. ఆ లక్ష్యాల్లో మెయిన్ లక్ష్యం ఏంటంటే విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా వాళ్ళ గమ్యానికి త్వరితగతిగా క్రమ పద్ధతిలో వెళ్ళడానికి మేము దోహదపడతాం యాజ్ అన్ ఏటీసీ. ఇవి మా మెయిన్ లక్ష్యాలు. అంటే ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యి నుంచి అయితే ఇంజన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అది ఎట్టెట్లా మీతో వర్క్ చేస్తుంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఏమైనా చూపించే అవకాశం ఉంటుంది? మీరైతే ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు డైలీ, సో డైరెక్ట్గా ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఏదైనా విమానం ఒక గమ్యం నుండి అంటే ఒక స్థానం నుండి తన గమ్యాన్ని చేరుకోవాలంటే విమానం ముందు ఇంజన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంజన్లు స్టార్ట్ అయినప్పటి నుండి ఇంజన్లు ఆఫ్ అయ్యే వరకు మా కంట్రోల్లోనే ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏటీసీలో ఏంటంటే 3: ఒకటి కంట్రోల్, ఒకటి ఇన్ఫర్మేషన్, మూడోది అలర్టింగ్. ఈ 3 అనేవి ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ కిందికి వస్తాయి. సో ఈ 3ంటిని మేము చేస్తాం. ఇందులో ఫస్ట్ది ఏంటంటే కంట్రోల్ అనేది విమానం ఇంజన్ స్టార్ట్ అయినప్పటి నుండి మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఈ విమానం పార్క్ అయి ఉంది. పార్క్ అయిన విమానము యాక్చువల్గా వెనక్కి వెళ్ళి పుష్ బ్యాక్ అయ్యి దాన్ని స్టార్టప్ కోసము నిర్దేశించిన కక్షలో అది ఉంటుంది. ఉన్న తర్వాత స్టార్టప్ అవుతుంది. ఇంజన్ ఓన్ పవర్ మీద స్టార్టప్ అయ్యి ఎప్పుడైతే స్టార్టప్ అయ్యి అది కదులుతుందో అక్కడి నుండి మా కంట్రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి విమానం మళ్ళీ డెస్టినేషన్ అంటే గమ్యంలో చేరుకున్న తర్వాత అది పుష్ చేసిన తర్వాత ఏదైతే పైలట్ మీకు చెప్పిన తర్వాత పుష్ బ్యాక్ చేసిన తర్వాత ఎట్లా మీరు వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు? అక్కడ నుంచి ఎట్లా స్టార్ట్ చేస్తుంటారు? మీ వర్క్ ఎట్లా ఉంటుంది అక్కడ? పుష్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ట్యాక్సీ వేస్ అని ఉంటాయి, అంటే డిఫరెంట్ వేస్. ఇప్పుడు మనకి నేషనల్ హైవేస్లో ఎలా మనము మన ఇంటి దగ్గర నుండి కనెక్ట్ అవుతామో లోకల్ రోడ్స్ నుండి, సో అలానే ఇక్కడ నుండి కూడా వేస్ చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఈ ట్యాక్సీ వే నుండి ఇప్పుడు ఆ విమానం వస్తుంది, అది కూడా ఒక ట్యాక్సీ వే. ఆ ట్యాక్సీ వే నుండి మెయిన్ రన్వే మీదకి వెళ్తుంది. దానికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో తిరగాలి, ఏ ట్యాక్సీవే జాయిన్ అవ్వాలి. 2 విమానాలు గుద్దుకోకుండా వాటిని కంట్రోల్లో ఉంచి రన్వే వరకు తీసుకెళ్తాము. రన్వే వరకు తీసుకెళ్ళిన తర్వాత ఈ విమానం రన్వే పైన ఎప్పుడైనా ఒకటే కంట్రోల్లో ఉంటుంది. సో విమానంని అక్కడి నుండి టేక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది వేరే పొజిషన్ నుండి ఇస్తారు. టేక్ ఆఫ్ ఇచ్చిన తర్వాత దాని గమ్యానికి చేరుకోవడానికి విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత అదొక నిర్దేశించిన దానికి అంటే విమానానికి కావాల్సిన ఏదైతే లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ని అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వడానికి వచ్చే విమానం దిగడానికి ఈ 2 అవ్వడానికి మాకు కొన్ని సపరేషన్స్ అంటూ ఉంటాయి. ఆ సపరేషన్స్ని ఫాలో అవుతూ మేమేం చేస్తామంటే వాటిని సపరేట్ చేస్తూ దీనికి క్లైంబ్ ఇస్తాం, దానికి డిసెండ్ ఇస్తాం. సో దట్ గమ్యంలో ఇది ల్యాండ్ అవ్వగలుగుతుంది, ఇది గమ్యానికి చేరుకోగలుగుతుంది. ఇలానే ఏటీసీ అనేది వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీరు చెప్పండి, ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ లేచిన తర్వాత మన పరిధి ఎంతవరకు, అంటే హైదరాబాద్ ఈ మీరు చూసే ఈ రాడర్ కానీ తర్వాత ఈ ఏటీసీ పరిధి ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు మీరు అబ్జర్వేషన్ చేస్తుంటారు, ఎంతవరకు అనుసంధానమై ఉంటుంది? యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది హెక్సాగాన్ టైప్లో ఉంటుంది హైదరాబాద్ ఏరియా కంట్రోల్ స్పేస్ అనేది. ఒక బెంగళూరు సైడ్ అరౌండ్ 120 నాటికల్ మైల్స్, కోల్కతా సైడ్ 180 నాటికల్ మైల్స్, ఇట్లా డిఫరెంట్ సైడ్స్ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. సో యాక్చువల్లీ ఏంటంటే గాల్లో మనకి రోడ్ పైన ఏదైనా ఊరికి వెళ్ళాలంటే రోడ్స్ ఎట్లా ఉంటాయో గాల్లో కూడా రోడ్స్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ వేస్ ఉంటాయి. అది కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ అని నావిగేషనల్ ఎయిడ్స్ అని ఉంటాయి, విఓఆర్ అండ్ డిఎం అని డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో వాటిని చూసుకుంటూ పైలట్స్ కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దాన్ని పట్టుకొని వాళ్ళు వెళ్తుంటారు అన్నట్టు. సో మేము చెప్తాము ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తుంది అనుకోండి, ఒక రూట్ ఉంటుంది, దానికి స్పెసిఫైడ్ విస్కీ 71 అండ్ క్యూబెక్ 21 అని డిఫరెంట్ రూట్ నేమ్స్ ఉంటాయి. ఆ రూట్ పైలట్స్ కూడా తెలిసి ఉంటుంది. టోటల్ వాళ్ళకి ఫ్లైట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది, అదొక డేటాబేస్. దాంట్లో ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో ఎంత ఆల్టిట్యూడ్ ఎంత స్పీడ్లో వెళ్ళాలి,
ఎక్కడ చేంజ్ ఓవర్ చేయాలి నెక్స్ట్ బెంగళూరు కంట్రోల్కి, ఎంత క్లైంబ్ అవ్వాలి, ఇవన్నీ దానికి వాళ్ళకి అప్డేట్ అయి ఉంటుంది. మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నట్టు ఈ రూట్లో ఇంత స్పీడ్ వెళ్ళాలి. చేస్తున్నారు కదా, ఇందులో ఏం కనిపిస్తుంది, మీరు ఏం చేస్తుంటారు ఇందులో? దీంట్లో ఇది సర్ఫేస్ మూమెంట్ కంట్రోల్ సిస్టమ్ అంటారు దీన్ని. దీంట్లో ఎయిర్ క్రాఫ్ట్ మనకి పెయింట్ అవుతుంది అన్నట్టు. లైక్ ఇది పుష్ బ్యాక్ అయిన ఎయిర్ క్రాఫ్ట్. దీనిది కాల్సైన్ ఐఫ్లై 537 ఇండిగో 537. ఇది శంషాబాద్ నుంచి దర్భంగాకి వెళ్తుంది. దీనికి రూట్ ఎక్కడ, టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి, ఎప్పుడు డిపార్చర్ అవుతుంది, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన లెవెల్ ఎంత, అన్నీ ఉంటాయి దీంట్లో. దీన్ని చూసుకుంటూ మేము ఇక్కడ ఎస్ఎంసీ కంట్రోల్ ఈ ట్యాక్సీ వేస్ అంటారు ఈ రోడ్స్ అన్నిటిని. ఆ ట్యాక్సీ వేస్ నుంచి హోల్డింగ్ రన్వే దగ్గరి వరకు తీసుకెళ్ళి వదిలేస్తారు. నెక్స్ట్ అక్కడ మన టవర్ కంట్రోల్ టేక్ ఓవర్ చేసుకొని దాని డిపార్చర్స్ అరైవల్స్ చూసుకుంటాడు అక్కడ. సో ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు చెప్తున్నారు. మరికొందరితో కూడా మాట్లాడదాం. హైదరాబాద్కు వస్తున్న ఫ్లైట్స్ ఎన్ని మార్గాల నుంచి ఇక్కడ నుంచి వెళ్తుంటాయి, ఎన్ని మార్గాల నుంచి ఇక్కడికి వస్తుంటాయి, దిగుతుంటాయి, అట్లాగే ఎంత హైట్లో ఒక్కొక్క ఫ్లైట్ అనేది ఎంత హైట్లో ఈ హైదరాబాద్ ఏటీసీకి అనుసంధానమై ఎంత హైట్ వరకు అనుసంధానమై ఉంటాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ జోన్, హైదరాబాద్లో ఉన్నటువంటి నాన్ ఫ్లయింగ్ జోన్ ఇక్కడ, అట్లాగే ఓవరాల్ ఏటీసీ హైదరాబాద్ ఏటీసీకి సంబంధించి నాన్ ఫ్లయింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఎట్లా పనిచేస్తుందని తెలుసుకుందాం. మీరు చెప్పండి అన్న, ఇక్కడ ఉన్నటువంటి ఈ మీరు చూస్తున్నటువంటి ఈ వర్క్ అంటే ఈ ఏదైతే రన్వే ఉందో ఆ రన్వే ఎట్లా పనిచేస్తుంది, ఇక్కడ ఎన్ని రన్వేస్ ఉన్నాయి, మొత్తము ఎట్లా వర్క్ చేస్తుంటాయి? ఇక్కడ 2 రన్వేస్ ఉంటాయి. అవి ఒకేసారి 2 రన్వేలు మీద ల్యాండింగ్లు కానీ టేక్ ఆఫ్లు కానీ చేయలేరు. సో ఒకటి మెయింటెనెన్స్కి వెళ్ళినప్పుడు ఇంకొక రన్వే ఉపయోగించబడుతుంది. సో అటు మనకు అది అటు సైడ్ ఉన్న రన్వే ఏదైతే ఉన్నదో అది మెయిన్ రన్వే అంటాము, ప్రథమ రన్వే. అది 4 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లెంత్లో ఉంటుంది. అది మెయింటెనెన్స్ అంటే ప్రతి మంగళవారం ఒక 3.5 గంటల పాటు అది మెయింటెనెన్స్కి వెళ్తుంది. ఆ మెయింటెనెన్స్ చేస్తున్న సమయంలో ఈ విమాన రాకపోకలు నిలిపివేయకుండా ఈ సెకండరీ రన్వే అనేది వాడుతూ ఉంటాం అన్నమాట. మనకు 2 రన్వేలు ఉన్నాయి. అది కాకుండా ఈ ఎంత లెంత్ ఉంటుంది ఈ రన్వే, దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నారు, ఇది ఎట్లా ఉంటుంది? ఆ రన్వే కంటే ఈ రన్వే కొంచెం చిన్న రన్వే. ఇది 3.7 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది, 45 మీటర్ల వెడల్పు ఉంటుంది. అదేమో 4.2 కిలోమీటర్ల లెంత్ అండ్ 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. సో ఇది సెకండరీ రన్వే. కానీ అందుకే ఇది ఓన్లీ ఎప్పుడైతే మన మెయిన్ రన్వే మెయింటెనెన్స్ కోసం పోతుందో అప్పుడు మాత్రమే ఈ సెకండరీ రన్వేని వాడుతూ ఉంటాం. మీరు విజువలైజేషన్ మన డైరెక్ట్గా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మీరు ఏం చూసి ఎట్లా మీరు అలర్ట్ చేస్తుంటారు పైలట్స్? యాక్చువల్గా టవర్లో నుంచి అంటే ఈ పొజిషన్లో అంటే ఈ పొజిషన్ నుంచి పని చేసినప్పుడు మనం చూస్తూనే పని చేయాలి. ఇక్కడ ఏవైతే వీళ్ళకు రెడార్ స్క్రీన్స్ ఇచ్చారో ఇవి వీళ్ళకు సహాయం కోసం, అంటే ఎప్పుడైతే మనకు ఎక్కువ విజిబిలిటీ తక్కువైపోయి మబ్బులు ఎక్కువగా ఉండి చలికాలంలో పొగమంచుతో కమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళకు కనిపించినప్పుడు లేదా రాత్రిపూట సరిగ్గా విజిబిలిటీ లేనప్పుడు ఉపయోగించుకోవడానికి సహాయం కోసం అని చెప్పి ఈ రెడార్ ఇచ్చారనమాట టవర్లో. అందుకే టవర్ ఇంత ఎత్తున కడతారు, సో దట్ అందరూ చూసి ఎక్కడ ఏ పొజిషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నది అనేది చూసి పనిచేయడానికి అనేది. సో ఈ రెడార్స్ అనేటివి మాత్రం వాళ్ళకు సహాయం కోసం మాత్రమే ఇస్తారు. ఇందులో మీరు అక్కడ చూస్తుందేమో టవర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈ గ్రౌండ్ మీద ఉన్న అంటే ఈ గాల్లో కాకుండా భూమి మీద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నిటిని చూస్తూ ఉంటారు. ఇది ఏమో ఆ నెక్స్ట్ సెక్టర్ ఏదైతే ఉన్నదో అప్రోచ్ కంట్రోలర్, అది గాల్లో ఉన్న విమానాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే నెక్స్ట్ రాబోయే అరైవల్ ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, దాని పేరేంటి. ఇప్పుడు నెక్స్ట్ అరైవల్ కావాలంటే ఇప్పుడు ఇండిగో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నది ఐఫ్లై 432 అనే కాల్ సైన్ పేరుతో. అది 4200 ఫీట్లు ఎత్తులో ఉందన్నమాట. ఇప్పుడు దాదాపు 10 మైళ్ళ దూరంలో ఉంది. దానికన్నా ముందు మొదటి అరైవల్ ఏమో ఎయిర్ ఇండియా 617 ఎయిర్ ఇండియా విమానము దాదాపు 1 మైల్ దూరంలో ఉంది. అది మీరు అక్కడ చూడొచ్చు, టచ్ అవ్వబోతుంది అన్నమాట. సో దాన్ని ఉపయోగించుకొని ఈ 2 అరైవల్ విమానాల మధ్యలో ఇంకొక డిపార్చర్ విమానాన్ని పంపించడానికి ఈ టవర్ కంట్రోలర్ సిద్ధంగా ఉన్నది. ఇది పంపించడానికి టవర్ కంట్రోలర్ ప్రయత్నించి పంపిస్తాడు ప్రొసీజర్స్ ప్రకారం. సో దానికోసం అని చెప్పి టవర్ కంట్రోలర్కి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఇప్పుడు 12, అక్కడేమో 12:35 టైం అవుతుంది. బట్ ఇక్కడ ఇంకొకటి ఏర్పాటు చేశారు 7:06 అనేది. ఈ టైం ఏంటి, ఆ టైం ఏంటి, తర్వాత మీరు ప్రధానంగా ఏ సమయాన్ని ఏ టైంను ఎక్కువ యూజ్ చేస్తుంటారు దీనికి? ఓకే, ఏటీసీలో ఉన్నంత వరకు మాత్రం ఎప్పుడైనా ఈ టైం అని మనం మాట్లాడినప్పుడు ఎప్పుడు ఈ టైం మాత్రమే మాట్లాడతాము. దీన్ని మనం యూనివర్సల్లీ కోఆర్డినేటెడ్ టైం యూటీసీ అంటాము. ఇది ఏంటంటే జిఎంటీ
గ్రీన్విచ్ మెరిడియన్ టైం ఏదైతే ఉన్నదో మన ఇండియన్ స్టాండర్డ్ టైం తోటి 5.5 అవర్స్ వెనక్కిలో ఉంటుంది. సో ఈ టైంనే వాడతాం. అసలు ఈ టైంని ఎందుకు వాడాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ మన లోకల్ టైం వాడి మన పక్క దేశంలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ లోకల్ టైం వాడితే మనము కోఆర్డినేట్ చేసేటప్పుడు మనము ఇచ్చే టైం డిఫరెన్సెస్ వస్తాయి. కాబట్టి అందరూ ఫ్లైట్స్కి ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించినంతవరకు టైం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఎయిర్క్రాఫ్ట్ ఆ యూనివర్సల్లీ కోఆర్డినేటెడ్ టైం గురించే మాట్లాడాలి వాళ్ళు. సో ఇప్పుడు అందరూ ఇదే టైం వాడితే ఇచ్చే ఎస్టిమేట్స్లో కానీ ఎక్కడ ఏం తేడా రాదు. డిపెండింగ్ అపాన్ ద టైమ్ జోన్స్, మన టైమ్ జోన్స్ని బట్టి మనకి ఎక్కడ ఎస్టిమేట్స్ డిఫరెన్స్ రాదు. సో ప్రతి ఒక్కరూ ఈ టైంనే వాడాలి. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైంతో చూసుకుంటే ఒక 5.5-6 గంటలు మనం వెనుకలో ఉంటుంది అన్నమాట. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి ఏటీసీ. అంటే దీంతో పాటుగా ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం, మళ్ళీ ఎట్లా వర్క్ చేస్తుందనే విషయాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ ఏటీసీకి సంబంధించి అంటే ప్రధానంగా ఇప్పటివరకు మనకు హైదరాబాద్లో నాన్ ఫ్లయింగ్ జోన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్తో పాటు మన ఏటీసీ పరిధి ఉన్నంత వరకు నాన్ ఫ్లయింగ్ జోన్ ఎంతవరకు ఉంది? అక్కడ నుంచి ఎటు మళ్ళిస్తుంటారు? మనకు హైదరాబాద్ నగరానికి నార్త్ డైరెక్షన్లో ఏంటంటే మనకు ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ ఉన్నాయి. సో మనం ఏ ఫ్లైట్నైనా వెళ్ళేటప్పుడు దాన్ని ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ నుంచి పంపించకూడదు. సో వీ హ్యావ్ స్పెషల్ రెస్ట్రిక్షన్స్. మాకు జనరల్గా ఉండేవి ఏంటంటే డేంజర్ ఏరియాస్ ఉంటాయి, ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి, అండ్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. సో ఏరియాస్ డివిజన్ అనేది డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ ఉన్నాయి, మనకు నార్త్ డైరెక్షన్లో ఉంది, అండ్ బీదర్ ఎయిర్ స్పేస్ ఉంది. సో ఈ ఎయిర్ స్పేస్లో ఉన్నప్పుడు ఏంటంటే మనము బేస్డ్ ఆన్ ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ యాక్టివ్లో ఉన్నాయనుకోండి, మనం ఫ్లైట్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్లో పంపిస్తూ ఉంటాం. ఒకవేళ ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ యాక్టివ్లో లేవు అనుకుంటే త్రూ ఎయిర్ ఫోర్స్ ఏరియాస్ని పంపిస్తూ ఉంటాం. సో జనరల్గా ఇదని ఇంటర్నల్ కోఆర్డినేషన్లో జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్స్ కానీ ఇక్కడ నుంచి మేజర్ ఇక్కడికి వచ్చే ఫ్లైట్స్ కానీ సెకండ్ ఎక్కడికి ప్రయారిటీస్ ఉంటారు? ఒకవేళ ఇక్కడ వెదర్ కండిషన్ బాగాలేకుండా ఇంకేదైనా ఉన్నా కూడా సెకండ్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏది ఎక్కడికి ఇస్తుంటారు? ఇప్పుడు మనకి విజయవాడ దగ్గరే, బట్ ఏంటంటే మ్యాక్సిమం చెన్నై, బెంగళూరుకి వెళ్తుంటాయి మామూలుగా. అక్కడంటే బేస్ అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మన ఇప్పుడు విజయవాడ అంటే చిన్న ఎయిర్పోర్ట్, రాజమండ్రి అని కాబట్టి మ్యాక్సిమం ఎయిర్బస్ 320 అన్ని పెద్ద ఫ్లైట్స్ కాబట్టి కొన్ని ఇక్కడ మనం విజయవాడ కొన్ని వెళ్తాయి, మ్యాక్సిమం చెన్నై, బెంగళూరుకి వెళ్తాయి అనమాట. డైవర్ట్ అవుతాయి ఎక్కువ మ్యాక్సిమం ఏ ఫ్లైట్ అయినా మ్యాక్సిమం ఛాన్స్. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీ. ఇక్కడ దీంతో పాటు ఎమర్జెన్సీ సమయాల్లో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కొన్ని ఏదైతే క్రాషింగ్ ఇబ్బందికరమైన పరిస్థితి కావచ్చు, అంటే క్రాషింగ్ సమయంలో కావచ్చు, తర్వాత కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కోసం ఇక్కడ ఫైర్ ఇంజన్లు కూడా 24/7 ఇక్కడ ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా అక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఎయిర్క్రాఫ్ట్స్ వస్తుంటాయో, ఎయిర్క్రాఫ్ట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ వాటికి ఫ్యూయల్ అనేది ఇక్కడ ఇస్తుంటారు. ఆ ఫ్యూయల్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడైతే వాళ్ళకు పార్కింగ్ చేశారో మనం ఆ బ్లూ డాట్ చూస్తున్నాం. దాని కింద రెడ్ కలర్ ఏదైతే ఉందో అక్కడ అండర్ గ్రౌండ్ నుంచి వీటికి ఫ్యూయల్స్ ఇస్తుంటారు. ఫ్యూయల్స్ దాంట్లో ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి ఇక్కడ 2 ఫైర్ ఇంజన్లు కూడా ఏర్పాటు చేశారు. అట్లా దీంతో పాటుగా ఇక్కడ 10 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్రాష్ ల్యాండింగ్ కావచ్చు, ఇంకెలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా వారిని తరలించేందుకు ఒక 10 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ఇక్కడ ఉంది. కానీ దాంతోపాటుగా ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్లో సుమారుగా 200, 100, 300, 400 మంది ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇప్పుడు వస్తుంటున్నాయి హైదరాబాద్కు. సో వాటిని తరలించేందుకు అవసరమైతే వీళ్ళకు ఎంపానల్డ్ చేసుకున్నటువంటి హాస్పిటల్స్ నుంచి ఎమర్జెన్సీ పర్పస్గా కూడా పిలిపిస్తుంటారు. ఏదైనా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, ఏదైనా క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ముందస్తుగానే ఇక్కడికి ఎమర్జెన్సీ టీమ్స్ను కూడా రప్పిస్తారు, డాక్టర్లను కూడా రప్పిస్తారు. ఎందుకంటే ప్రతి ప్రాణం విలువైనది. సుమారుగా మనం చూస్తున్నాం ఇక్కడ 3 నిమిషాలకు ఒక ఫ్లైట్ అనేది ఇక్కడికి అరైవల్ అవుతుంది, అట్లాగే ఇక్కడ నుంచి టేకఫ్ అవుతుంది. సో ఎంత ట్రాఫిక్ అనేది చాలా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఇంకా కూడా ఎయిర్ ట్రాఫిక్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంకా ఎయిర్ ట్రాఫిక్ పెరిగే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి మనకు ఉన్నతాధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ఏటీసీ అంటే ఫ్లై అయిన తర్వాత రాడర్లోకి అనుసంధానం అవుతుంది. ఆ రాడర్ సుమారుగా 46,000 ఫీట్స్ వరకు ఆ రాడర్ అనేది అనుసంధానం ఉంటుంది. ఆ రాడర్ ఎట్లా పనిచేస్తుంటుంది, ఆ రాడర్ను ఎట్లా అబ్జర్వేషన్ చేస్తుంటారు అనే విషయాలు మనం ఒకసారి రాడర్ సెంటర్కు వెళ్ళి తెలుసుకుందాం.